హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇప్పుడు ఏపీలో వచ్చేసరికి జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, జేఎన్టీయూజీవి, ఏపీ డిప్లొమా ఉన్నాయి ఎస్బీ టెట్. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ఎస్బీ టెట్, జేఎన్టీహెచ్ ఉన్నాయి. అసలు ఏదైనా మిగతా ఓయూ ఇలా. సో ఏపీలో వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ అని, నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. సో జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ఏపీలో వచ్చేసరికి లొకాలిటీ కోసం 10th క్లాస్ వరకు చదివేస్తారు. సో అతను ఇక లోకల్ కింద వస్తాడు, 10 years చదివాడు కాబట్టి లోకల్ కింద వస్తాడు. ఆ తర్వాత ఇంటర్కి వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టేట్. సో విజయవాడలో బాగుందనుకోండి, విజయవాడలో చదువుకుంటాడు మహా అయితే. సో కొంతమంది నచ్చిన వాళ్ళు హైదరాబాద్ పెట్టుకుందాం అనుకుంటే హైదరాబాద్ పెట్టుకుంటాడు. సో ఇక ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఏపీలో చదువుకుంటుంటే, ఇక బీటెక్ వచ్చేసరికి ఇటు సైడ్ బాగాలేదు, బీఫార్మసీకి వచ్చేసరికి ఇటు సైడ్ బాగాలేదా అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళేవాడు హైదరాబాద్ పోతారు, తమిళనాడు పోయేవాడు తమిళనాడు పోతాడు, బెంగళూరు పోయేవాడు బెంగళూరు పోతాడు, పంజాబ్ పోయాడు పంజాబ్ పోతాడు. సో ఇదంతా ఇప్పటివరకు జరిగిన సినారియో. ఇక మీదట అది కుదరదు. ఎందుకో చెప్తాను, పరమ దరిద్రమైన అప్డేట్ అన్నమాట ఇది మీకు. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిప్లొమా దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే, మొన్న తెలంగాణకు వచ్చేసరికి లొకాలిటీ మీద నేను ఒక వీడియో చేశాను. సో మీకు ఇంకా రాలేదని చెప్పాను, రానే వచ్చింది. సో దీని మీద హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఏంటంటే, మీరు 10th క్లాస్ వరకు ఏపీలో చదివితే లొకాలిటీ కింద రాదు, మీరు లోకల్ క్యాండిడేట్స్ కింద రారు. ఇంటర్ 2 సంవత్సరాలు చదివినా కూడా లోకల్ కింద రాదు. ఇంటర్ 2 సంవత్సరాలు ప్లస్ 4 ఏళ్ల డిగ్రీ ఇక్కడ ఏపీలో చదివితేనే మీరు లోకల్ క్యాండిడేట్స్, లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్. సో ఇంతకుముందు చెప్పిన సినారియో ఏదైతే ఉందో ఇంతకుముందు, అదంతా కూడా మీరు కనుక చేసినట్టయితే సో మీరు నాన్ లోకల్ క్యాండిడేట్సే. మరి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎందుకు పరమదరిద్రం అప్డేట్ అన్నారంటే, మీరు సాఫ్ట్వేర్కి పోతే పెద్ద ప్రాబ్లం ఉండదు, ప్రైవేట్ జాబ్స్కి పోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసినా, లేకపోతే మీరు లోకల్ క్యాండిడేట్ కింద ఏదన్నా లోకల్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్ అని ఒకటి ఉంటుంది, అది కనుక తెచ్చుకోవాలనుకున్నా మీకు ఇవ్వరు ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే ఎంటెక్ ఇక్కడ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారనుకో, ఇప్పుడు పోస్ట్లో చెప్పాను కదా ఈ వీడియో స్టార్టింగ్లో. సో దాని ప్రకారం కానీ మీరు ఫాలో అయ్యి ఇప్పటివరకు చేస్తున్నట్టయితే, ఎంటెక్ హైయర్ స్టడీ కోసం ఇటు కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేటివిటీ సర్టిఫికెట్ అడుగుతారు కౌన్సిలింగ్కి. సో అప్పుడు మీకు లోకల్ సర్టిఫికెట్ రాదు. సో ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రైవేట్ జాబ్స్కి అప్లై కాదు, ఒకవేళ అక్కడ కూడా లొకాలిటీ తెస్తే కానీ. ఇప్పుడు అవి తప్ప మిగతా అన్నిటికి కూడా ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ఇది పరమ దరిద్రమైన అప్డేట్ అందనమాట, అఫీషియల్గా అనౌన్స్ కూడా అయింది.